అయితే నేనేమంటానంటే హోలీ వస్తుందన్నమాట. ఇంక 2-3 రోజుల్లో హోలీ ఉందన్నమాట. అయితే హోలీ మీరు ఎలా జరుపుకుంటారు హోలీ? నేనైతే చిన్నప్పుడు ఎలా జరుపుకునేవాడిని తెలుసా? నేను ఎక్కువ పేచీ పెట్టేవాడిని అనమాట ఇంట్లో. రంగులు తేవాలని మా నాన్నకి. అయితే నేను చిన్నప్పుడు ఎలాగా ఇప్పుడైతే 12, 1 గంటకి పడుకుంటున్నాం, కానీ చిన్నప్పుడు వేరే 8, 9 కల్లా పడుకుని పోయామన్నమాట. నాన్న నేను పడుకుని పోతాను, తెల్లారి కల్లా రంగులు ఉండాలి అక్కడ, ఇంట్లో రంగులు ఉండాలి అని చెప్పేసేవాడిని అనమాట ముందే మా నాన్నకి. అయితే నేను పడుకుని పోయేవాడిని, తెల్లారి చూసేసరికి రంగులు ఉండేవి ఇంట్లో. మా నాన్న తెచ్చేవారు. అప్పుడు మా అన్నయ్య నేను తెల్లారి 6 గంటలు లేచిపోయి రంగులు నీళ్ళు అన్నీ కలిపి జనాల పైన వేసేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు అలా ఉండేది హోలీ. ఇప్పుడు ఎలాగుంది తెలుసా? ఇప్పుడు ఆ సరదా లేదు. ఇప్పుడు ఒకవేళ హోలీ రోజు బయటికి వెళ్తే రంగులు ఉండవు, ఏమి ఉండవు మన చేతిలో. ఎవరి చేతిలో అయితే రంగులు ఉంటాయి కదా, ఎవరైతే మనకి వచ్చి హ్యాపీ హోలీ అని రాసేస్తారు కదా, వాళ్ళ రంగులే మనం తిరిగి వాళ్ళకే రాసేస్తాం అనమాట, హ్యాపీ హోలీ అని. అలాంటి సిచ్యువేషన్కి వచ్చిందనమాట. అలాంటి సిచ్యువేషన్ అది. మీరు కూడా ఇలాగే హోలీ జరుపుకుంటారా? నేను ఇలాగే జరుపుకుంటాను.